థర్డ్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఆన్ సీరియస్ నోట్ చెప్తున్నా, నామినేషన్స్ ప్రాసెస్ అంటేనే ఒక పర్టికులర్ పర్సన్ ఒక నామినేషన్ చేయడానికి వెళ్ళి ఎవరైతే ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఆ పర్సన్ ట్రిగ్గర్ చేయటమే. నిన్ను బయటకి పంపిస్తున్నాను, దీనికోసం ఇవి కారణాలు చెప్పడం అంటే అతను ట్రిగ్గర్ చేయడమే లెక్క. సో అతను ఆపోజిట్ పర్సన్ ట్రిగ్గర్ చేస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు నీ సహనాన్ని నిన్ను కోల్పోతానో, ఆపోజిట్ పర్సన్ నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు వ్యక్తిత్వాన్ని కోల్పోతూనే నిన్ను జడ్జ్ చేస్తారు, బరాబర్ జడ్జ్ చేస్తారు నిన్ను. సో నేను ట్రిగ్గర్ అవుతాను, నా సహనాన్ని నేను కోల్పోతాను, నా వ్యక్తిత్వాన్ని వదులుకుంటాను, అయినా నన్ను జడ్జ్ చేయకూడదు, అయినా నా గురించి మాట్లాడకూడదు, అతను ముందన్నాడు తర్వాత నేను అన్నాను, సో నన్ను ఎవరు అనకూడదు అంటే బరాబర్ అంటారు, ఖచ్చితంగా అంటారు. ఓకేనా? సో దానికి నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటానో లేకుంటే కింద కామెంట్లు పెట్టుకుంటానో నాకేం ఫరక్ పడదు. బికాస్ నేను ఏది అనుకుంటానో, నాకు ఏది అనిపిస్తుందో అది చెప్పడం కోసమే నేను పెట్టుకున్న ఛానల్ ఇది. నా ఫ్రస్ట్రేషన్ని, నా దూలని మొత్తాన్ని తీర్చుకోవడానికి కోసం పెట్టుకున్న ఛానల్ ఇది. ఓకేనా? ఈ నెంబర్ గేమ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. పెరిగితే పెరుగుతారు, లేదంటే లేదు, లైట్ తీసుకుంటా ఉంటా. ఓకేనా? బట్ నేను అనుకున్నది డెలివర్ చేస్తున్నానా లేదా అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే? సో నిన్న నామినేషన్స్ అప్పుడు నేను అదే అనుకున్నాను, అదే చేశాను కూడా. అది వేరే వాళ్ళకి తప్పుగా అనిపిస్తే మనం ఏం చేయలేము. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్లో టాప్ ఎవరున్నారు అని మాట్లాడుకుంటే, మా అపార్ట్మెంట్ పక్కన కుక్క ఉంటుంది. నేను ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతాను, నేను కుక్కలాగా అరవడం మొదలు పెడతాను, అది కుక్కే కాబట్టి అది కూడా అరుస్తూ ఉంటుంది. మా ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పడం దాని ఉద్దేశం. ఫస్ట్ నామినేషన్స్లో 6 ఉన్నారు. సో 6లో ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరంటే డబుల్ ఎలిమినేషన్కి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. బట్ డబుల్ ఎలిమినేషన్ అంటే సో సెలబ్రిటీస్ నుంచి ఒకళ్ళు డెఫినెట్లీ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కామన్ మ్యాన్ నుంచి కూడా అవుతారు. మనం ఏమనుకున్నాము, స్టార్టింగ్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫస్ట్ 3 వీక్స్ ఆ 3 సెలబ్రిటీస్ వెళ్ళిపోతారు, కామనర్స్కి ప్రాబ్లం లేదు, కామనర్స్కి 3 వీక్స్ ఆరామ్సే హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది అని అనుకున్నాం. బట్ సెకండ్ వీక్ని ఒక కామనర్ని లేపారు. సో ఆటోమేటిక్గా కామనర్స్లో భయం వచ్చింది. బట్ ఇప్పుడు ఇంకొక కామనర్ని కూడా లేపి ఇంకొక సెలబ్రిటీస్ కూడా లేపారు అనుకోండి, సో ఇంకొంచెం భయం వస్తుంది, జాగ్రత్త పెరుగుద్ది, ఆట ఆడటం కొంచెం భయం అవుతుంది, జాగ్రత్త పెరుగుద్ది ఆట ఆడేటప్పుడు. సో ఈ ప్రాసెస్లో చూసుకుంటే ఎలిమినేషన్స్కి దగ్గరగా ఉన్నారు. ఓటింగ్ చాలా లీస్ట్గా పడుతున్న ఓటింగ్. డే 1 నుంచి అగ్రెసివ్గా ఓటింగ్ పడుతుంది ఎవరికంటే. సో ఫస్ట్ ఓటింగ్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు కళ్యాణ్ పడాల సోల్జర్. సో సోల్జర్కి విపరీతమైన ఓటింగ్ పడుతుంది, నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. సోల్జర్కి పిఆర్ కూడా ఉంది. అండ్ సోల్జరే తనకి తాను ఇనిషియేట్ తీసుకొని అగ్ని పరీక్ష అప్పుడు తను చేసిన హడావిడి అవన్నీ, సో సోల్జర్కి ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. సోల్జర్ పర్సనాలిటీకి ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ సోల్జర్ ట్రాక్ తప్పుతున్నాడా అంటే హౌస్లో కొద్దిపాటి ట్రాక్ తప్పుతున్నాడు. లైక్ అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు అంతా క్లోజ్గా మాట్లాడడం, పర్టికులర్ ఒక 3-4 అమ్మాయిలతోనే క్లోజ్గా ఉండటము, ఆ తర్వాత క్లోజ్గా లేకపోవటము. అండ్ ఎస్పెషల్లీ నిన్న నాకేమనిపించిందంటే సోల్జర్ విషయంలో నామినేషన్స్ అయిపోయింది, నామినేషన్స్ చేసేసిన తర్వాత సైలెంట్గా ఉండకుండా దాన్ని బ్లాబరింగ్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. దాని గురించి ఏదో ముసలోళ్ళు చాదస్తంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి. ఒక పెద్ద గొడవ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ ఇంటి అరుగు ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కంటిన్యూస్గా దాని గురించి, పాయింట్ గురించి. అలా మాట్లాడుతున్నాడేమో అని అనిపించింది. అది తన అంటే లైక్ ఏదో చిన్నపిల్లోడు మనస్తత్వం, ఆ కైండ్ ఆఫ్ నేచర్ వచ్చింది అనమాట ఒక ఆర్మీ పర్సన్. సో కొంచెం మెయింటైన్ చేయాలా. సో అండ్ మాట్లాడాడు, ఫైట్ చేశాడు, అంతవరకు అగ్రేడు, యాక్సెప్టెడ్, వోకల్గా మాట్లాడుతున్నాడు, బాగా ఉంది అనిపిస్తుంది. బట్ ఏదైతే ఆ తర్వాత సిచ్యువేషన్ అక్కడితో వదిలేయాలి. సో దాని తర్వాత కంటిన్యూ చేశాడు, చాలాసేపు కంటిన్యూ చేశాడు అక్కడ, దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు కంటిన్యూ చేశాడు. అది ఎందుకో ఎక్కట్లేదు నాకు అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ప్లేస్లో టాప్లో ఉన్న పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చేసరికి సో రాము రాథోడ్ కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఎవరైనా రాము రాథోడ్కి ఓటింగ్ పడట్లేదు, రాము ఎలిమినేట్ అయిపోతాడు, అసలు రాముకి ఓటింగే లేదు అనుకున్న వాళ్ళు ఎవరికైనా రాముకి ఓటింగ్ పడుతుంది. అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, హీ ఈజ్ ద ఫేమస్ పర్సన్. సో త్రూ అవుట్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళలో కల్లా అతనే ఫేమస్ పర్సన్. ఓటింగ్ పడుతుంది, రాము రాథోడ్కి మంచి ఓటింగే పడుతుంది, రాము రాథోడ్ మంచి పొజిషన్లో ఉన్నాడు. దాని తర్వాత మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్కి ఓటింగ్ పడుతుంది. కాకపోతే నిన్న మాస్క్ మ్యాన్ కొంచెం శృతి తప్పాడు, లయ తప్పాడు. సో తగ్గిడి తదిమితి సో మాట్లాడాడు, కొన్ని చాలా బీప్స్ వచ్చాయి. లత్కోర్ అనే పదము తప్పు, బరాబర్ తప్పు. అంటే అది లత్కోర్ పంచాయతీలు అంటే ఈ పులిహోర పంచాయతీలు అవ్వచ్చు, ఈ సోది పంచాయతీలు అవ్వచ్చు, ఈ పనికిమాలిన పంచాయతీలు అవ్వచ్చు, ఓకే. బట్ కొన్ని ఓట్స్ కొన్ని షోస్లో ప్రొహిబిటెడ్. ఆయన అంటాడు కదా నేషనల్ టెలివిజన్లో అలాంటి పదాలు నిజంగానే ప్రొహిబిటెడ్, డెఫినెట్లీ ప్రొహిబిటెడే కదా. సో లేకుంటే ఇప్పుడు తెలంగాణలో
తెలంగాణ భాషలో, తెలంగాణ సమాజంలో నీ అమ్మ, నీ అమ్మ అన్నం చాలా కామన్ వాళ్ళకి. నీ అమ్మ అనే పదం చాలా కామన్గా వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటారు, మనం అఫెండ్ అవుతాం కదా, వాళ్ళ తప్పు కాదు, మనం అఫెండ్ అవుతున్నాం అంటే మనం చూస్తున్న తప్పు. సో అలాగే నేను ఏమంటానంటే, షోస్లో కొన్ని మాటలు అఫెండ్ అవుతారు, డెఫినెట్లీ తప్పులాగే కనిపిస్తాయి. బయట ఒకలాగా మాట్లాడుతున్నారు కాబట్టి, సో అది పెద్ద పదం కాదు కాబట్టి, అది నార్మల్ పదమే కాబట్టి మనం అనేయచ్చు అంటే అనకూడదు. డెఫినెట్లీ కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒక పిల్లోడు, ఒక 30 ఏళ్ళ పిల్లోడు నిన్ను నామినేట్ చేస్తున్నాడు, నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నాడు అన్నప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఎంత నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అక్కడ ఈజీగా, ఒక పిల్లోడు నామినేట్ చేస్తే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వదిలేసుకుంటావా? సో అక్కడ నాకు చాలా తప్పు అనిపించి, నాకు చాలా బాధ వేసింది, ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్ గురించి. అంటే కొంచెం కంట్రోల్గా ఉంటాడేమో అని అనుకున్నాను, బట్ అక్కడ మిస్ అయింది. బట్ మాస్క్ మ్యాన్కి మంచి ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే లైక్ టార్గెట్ చేశారన్న పొజిషన్లోనే కనిపిస్తూ ఉంది కాబట్టి. అండ్ ఆ ఎపిసోడ్లో కొన్ని బీప్స్ వేశారు, బట్ చాలా వరకు కట్ చేశారు. అండ్ వీళ్ళు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు బీప్స్ వేశారు, చాలా బీప్స్ వేశారు వీళ్ళు అన్నారు తప్పితే, సో అక్కడ అది కనిపించలేదు కాబట్టి. అండ్ మాస్క్ మ్యాన్ని టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది కాబట్టి, సో మాస్క్ మ్యాన్కి ఓటింగ్ బాగానే పడుతుంది. మాస్క్ మ్యాన్ కూడా మంచి ఓటింగ్ ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో ఫ్లోరా గారు ఉన్నారు. పాపం ఫ్లోరా గారు ఎంత కష్టపడుతున్నారంటే, నిజంగా ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా అంత కష్టపడరేమో, భయంకరంగా కష్టపడుతున్నారు. ఆమె కంటే ఎక్కువగా ఒక మనిషిని, బాలకృష్ణ సినిమా ఒకటి ఉంటుంది, ఒక మనిషిని నీరు ఆకలి అన్ని గాలే కాదు, ఒక మనిషిని పగ కూడా ఒక మనిషిని బతికిస్తుంది అని చెన్నకేశ్వర రెడ్డి చెప్పినట్టు, ప్రియా మీద పగ, ప్రియా మీద కోపం, ప్రియా మీద ద్వేషం ఫ్లోరా గారిని బతికిస్తూ ఉంది. ఫ్లోరా గారిని నిలబెడతా ఉంది హౌస్లో, లిటరల్లీ. ప్రియా వెళ్ళిపోయిందాకా ఫ్లోరా గారిని పంపించేటట్టుకు లేరు వీళ్ళు. ప్రియా వెళ్తే, లేకపోతే ప్రియా గారితో పాటు ఫ్లోరా వెళ్ళాలి, ఫస్ట్ ప్రియా వెళ్ళాలి, దాని తర్వాతే ఫ్లోరా వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు అందరూ. సో ప్రియా గారికి మంచి ఓటింగ్ పడుతుంది అంటే, సో ప్రియా గారి పరిస్థితి తెలిసిందే కదా మనకి. ఫ్లోరా గారికి అయితే మంచి ఓటింగ్ పడతా ఉంది. ఆ నెక్స్ట్, సో లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు రితు చౌదరి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా గారు. సో రితు చౌదరి, ప్రియా ఇద్దరు లాస్ట్లో ఉన్నారు. రితు చౌదరికి ప్రియా కంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ పడుతుంది. అండ్ రితు చౌదరి నిన్న నైట్ కొంచెం డ్రామా చేశారు, కొంచెం ఎమోషనల్ అయ్యారు, కంప్లీట్లీ డ్రామా. ఎందుకంటే ఆమె డబుల్ స్టాండర్డ్గా కనిపించారు. సో తనకు తానే నేను నామినేట్ అయిపోతాను, నేను కమ్బ్యాక్ ఇస్తానన్నామా, ఒక్క నిమిషానికి డెమోన్ పవన్ నామినేట్ సేవ్ చేయకపోయేసరికి ఏడిచింది. అయితే అది మాత్రం చూడ్డానికి, అంటే డెమోన్ పవన్ నన్ను సేవ్ చేయలేదు, తన కోసం నేను ఇంత కష్టపడ్డాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, కానీ దాని నామినేషన్స్ వైపే తీసుకొచ్చి నన్ను సేవ్ చేయలేదు, అందుకే నేను బాధ వేస్తుంది అన్నట్టు మాట్లాడింది అమ్మాయి. అది ఏడుపులో కూడా చాలా ఫేక్గానే కనిపించింది, అండ్ ఎస్పెషల్లీ మనకి. సో కాబట్టి ఆమెకి కూడా తక్కువ ఓటింగ్ పడతా ఉంది. ఇంకా ప్రియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియా లాస్ట్లో ఉంటే, సో అసలు నేను వెళ్ళినా కూడా నాకు ఓటింగ్ వేస్తారు, మనం ఏం చేయకపోయినా హౌస్లోకి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాక నాకు ఓటింగ్ వేస్తారు, ఆ రేంజ్లో ఉంది ప్రియా మీద, ఆ రేంజ్లో కోపం ఉంది. అండ్ ప్రియా నిన్న కూడా అమ్మాయి నామినేషన్ ప్రాసెస్లో అవ్వచ్చు, అమ్మాయి మాట్లాడిన పాయింట్స్ అసలు వ్యాలిడే కాదనమాట. హరీష్ గారు ఆమె నామినేట్ చేసరికి తిరిగి హరీష్ గారిని నామినేట్ చేయడం కోసం తుప్పాస్ పాయింట్లు చెప్పింది చూసారా. వేరే పాయింట్లు ఏమైనా మాట్లాడచ్చు, వేరే వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడచ్చు, బట్ ఆమె తిరిగి ఆయన్నే చెప్పింది అంటే, ఆయన గురించే మాట్లాడింది అంటే భయం. శ్రీజ గురించి మాట్లాడచ్చు, కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు, లేదా నాకు అసలు పాయింట్లు లేవు అని ఆ అమ్మాయి కామ్గా కూడా ఉండిపోవచ్చు. బట్ హరీష్ గారి గురించి పాయింట్లు చెప్పినప్పుడు చాలా తుప్పాస్ పాయింట్లు చెప్పింది చూసారా. అండ్ తర్వాత బయటకు వచ్చి కూడా ఆమె వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ వాళ్ళతో మాట్లాడడం ఏదైతే ఉందో, సో నన్ను అన్నారు ఫస్ట్ వీక్ తీసుకొచ్చారు అంటే, మీరు కూడా ఫస్ట్ వీక్ తీసుకొచ్చి కూడా నామినేట్ చేశారు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్రెడీ తెలిసిందే కదా, సో బయటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆడియన్స్. అండ్ ఈ అమ్మాయికి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా గారు అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, ఇద్దరిలో బయటకు పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రితు చౌదరికి బయటకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బయటకి, ఎందుకంటే బయట కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి ఆ అమ్మాయి సెంట్రిక్గా. సో వేరేవేవో నడుస్తూ ఉన్నాయి, మేబీ అవి ఇన్ ఫ్యూచర్ ఎక్కువ అవ్వచ్చేమో అన్న థాట్లో కూడా ఉన్నారు. సో మేబీ అవి కానీ కన్సిడర్ చేస్తే రితు చౌదరి బయటకు వెళ్ళే అవకాశం ఉంది, లేకుంటే ఫ్లోరా గారు బయటకు వెళ్తారు. సో డబుల్ ఎలిమినేషన్ పక్కా అంటే మాత్రం సో ఫ్లోరా గారు అండ్ నెక్స్ట్ ప్రియా పాప ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు, ఎందుకంటే దివ్య నిఖిత లోపలికి వచ్చే అవకాశం ఉంది. దివ్య నిఖితతో పాటు అనూష రత్నం ఇద్దరు ఉన్నారు. సో ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఖచ్చితంగా లోపలికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, ఇంకొక అమ్మాయి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది, ఒక అమ్మాయి బయటకు వెళ్తుంది అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది ఫస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ దుల్లా కొడుతున్నాడు ఓటింగ్, నెక్స్ట్ ప్లేస్లో రాము, మూడో ప్లేస్లో హరీష్ గారు ఉన్నారనమాట, మిగిలిన 3 ప్లేస్లో ఫ్లోరా గారు, తర్వాత రితు చౌదరి, తర్వాత మన ప్రియా ఉన్నారనమాట. ఇది ఓవరాల్గా.
సో లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఫస్ట్ కామెంట్ కూడా ఒక లింక్ పింక్ చేస్తాను. సో దయచేసి అక్కడ ఓట్ వేయండి. అయితే ఇక్కడ 6 ఉన్నారు, ఇప్పటికీ 100 మంది ఎంతో ఓట్లు వేశారు. కొంచెం ఓట్లు వేయండి దాంట్లో. సో చెక్ చేసుకోవడం కూడా పనికి వస్తుంది చూసిన వాళ్ళు ఎవరైనా. ఓకే, జై హింద్.